కాంగ్రెస్ పార్టీ గన్నేరువరం మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా మా గన్నేరువరం మండల కాంగ్రెస్ పక్షాన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ గారు గత వారం రోజుల క్రితం ఈ మండలంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ డబుల్ రోడ్ గురించి రసమై బాలకిషన్ మాట్లాడుతున్నాడు. అసలు డబుల్ రోడ్ కోసం నీకు ఈ మాట్లాడే అర్హతనే లేదు. నీకు డబుల్ రోడ్డు మీద ఎలాంటి చిత్తశుద్ధి కూడా లేదు. నేను ఈరోజు మొట్టమొదటిగా నిన్ను ఒకటే అడుగుతున్నా, నీకు డబుల్ రోడ్ గురించి నువ్వు ముందు మాట్లాడే ముందు ఈ గన్నేరువరం మీడియా మిత్రులందరికీ ఫస్ట్ నువ్వు క్షమాపణ చెప్పాలి. మొట్టమొదటిగా నువ్వు ఆ రోజు ఈ రోడ్డు కోసం ప్రశ్నించిన మీడియా మిత్రులందరి మీద కూడా నువ్వు ఆ రోజు వారిని ఎంత ఇబ్బంది పెట్టినావో వాళ్ళందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఆ రోజు డబుల్ రోడ్ కోసం కేవలం కాంగ్రెస్ పార్టీ కాకుండా గన్నేరువరంలో ఉన్న అందరూ కలిసి కూడా ఈ రోడ్డు కోసం కృషి చేయడం జరిగింది. ఆ రోజు నేను అడుగుతున్నా, మరి నువ్వు సుమారు 40 మంది మీద కేసు పెట్టినావు, ఇవాళ వచ్చి రోడ్డు కోసం ముసలి కన్నీరు కాస్తున్నావు కదా. మరి ఆ రోజు నువ్వు పెట్టిన 40 మంది మీద కేసు సంగతి ఏంది? ఇప్పటికి కూడా కేసు ఉంది కదా. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా ఒక 20 మంది సుమారు యువకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ నువ్వు పెట్టిన కేసుతోటి కొంతమంది జాబులు రాకుండా అయ్యారు, కొంతమంది బయట దేశాలకు వెళ్ళేవారు వెళ్ళకుండా అయ్యారు. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావు ఈరోజు నువ్వు రోడ్డు గురించి మాట్లాడే ముందు? దమ్ముంటే వాళ్ళందరి మీద కూడా రేపు కేసు విత్డ్రా చేసుకో రసమై బాలకిషన్. నువ్వు మొట్టమొదటగా ఫస్ట్ మా మీడియా మిత్రులందరూ కూడా క్షమాపణ చెప్పు. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు కవ్వంపల్లి సత్యనారాయణ గారు కేవలం ఏదో మేము ధర్నా చేస్తున్నాం కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఫైనాన్షియల్ మినిస్టర్ దగ్గరికి ఒక నటన చేస్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు ఈ 10 సంవత్సరాల కాలంలో నువ్వు రోడ్ శాంక్షన్ 2023 సెప్టెంబర్లో శాంక్షన్ లెటర్ తీసుకొచ్చిన తర్వాత సుమారు సంవత్సర కాలం పదవిలో ఉన్నావు. నువ్వు ఎన్ని కోట్లు విడుదల చేయించినావు? కనీసం ₹1 అన్న రోడ్డు కోసం విడుదల చేయించినావా? ఈరోజు అదే కాంట్రాక్టర్కు సుమారుగా 29-30 కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్ ఉంది. ఆ బిల్లు పెండింగ్ నువ్వు చేసింది కాదా? నువ్వు బిల్లు ఇప్పించిన తర్వాత 30 కోట్ల పెండింగ్ ఎందుకు ఉంటుంది? ఇలా కాంట్రాక్టర్ వర్క్ ఎందుకు ఎత్తలేడు? నువ్వు నీ ఆయంలో నువ్వు చేసిన పనులకు బిల్లు ఇస్తావు. ఆ బిల్లు పెండింగ్ ఉంది కాబట్టి ఈ రోడ్డు ఎత్తలేడు. కమిషన్లు తీసుకున్నావు, బిల్లు ఇప్పలేదు, ఆ బిల్లు అట్లే పెండింగ్ పెట్టి ఇలా వేయినావు. నువ్వు మళ్ళీ ఈరోజు వచ్చి కాంట్రాక్టర్ బిల్లు ఇప్పిస్తలేదని చెప్తావు. నువ్వు 10 సంవత్సరాలలో ఎన్ని కోట్ల బిల్లు ఇప్పించినావు? నీకు ఈ డబుల్ రోడ్డు గురించి మాట్లాడే నైతిక అర్హత అసలు రసమై బాలకిషన్కు లేనే లేదు. ఈరోజు ఖచ్చితంగా కూడా డబుల్ రోడ్డు వేసేది కవ్వంపల్లి సత్యనారాయణ గారే. ఆ బాధ్యత మాపై ఉంది. ఆ డబుల్ రోడ్డు గురించి ఆ రోజు కూడా నిన్ను ప్రశ్నించింది మేమే. ఈరోజు ఆ డబుల్ రోడ్డు పూర్తి చేసేది కూడా మేమే, కాంగ్రెస్ పార్టీయే. ఖచ్చితంగా కూడా కొంత కాలయాపన జరిగిన వాస్తవం. అది ఎందుకు జరిగిందంటే నువ్వు ఆ రోజు బిల్లు ఇప్పించలేక కాంట్రాక్టర్కు 30 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టి పోయినావు కాబట్టి ఈరోజు ఆ వర్క్ అయింది. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అదేవిధంగా నువ్వు మాట్లాడుతూ అన్నావు ఏదో నటన కోసం డిప్యూటీ సీఎం దగ్గర తీసుకుపోయినాను మాట్లాడుతున్నావు. ఏ ఒక్కరోజైనా సెక్రటరీకి ఇదే కాంట్రాక్టర్ని తీసుకొని పోయినావా బిల్లు కోసం? కనీసం ఒక మంత్రిని కల్పించినావా? నీకు సిద్ధశుద్ధి ఉంటే కేవలం ఎలక్షన్లో గెలవడం కోసం నాటకాలు ఆడుకుంటూ రోడ్డు మీద నువ్వు ఓ జీవో తీసుకొచ్చి దొంగ నాటకాలు ఆడినావు తప్ప కానీ నీకు రోడ్డు విషయంలో సిద్ధశుద్ధి లేదు. అది ఈ మండల ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా నువ్వేదో బైక్ ర్యాలీ పెడతా ధర్నా చేస్తా అని చెప్పి చెప్తున్నావు. మేము అంటున్నాం